హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమ బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే ఇవాళ ఎంతో రుచికరమైన సొరకాయ బూరెలు అయితే చేసి చూపించబోతున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? ఇలా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చాలా ఇష్టంగా అయితే తినేస్తారు. మరి ఈవినింగ్ స్నాక్స్లా, మార్నింగ్ టిఫిన్లా కూడా చాలా బాగుంటాయి. మరి ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి ప్రాసెస్లోకి. అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఒక 10 గల వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకోండి. ఫైన్ పేస్ట్లా చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాస్ ఆఫ్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి. తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ తురుము అయితే వేసేసుకోవాలండి. నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సొరకాయ తురుము. సో వేసేసుకుంటున్నాను ఆ మిశ్రమంలో అయితే. ఆ తర్వాత చిటికెడు పసుపు అయితే వేసుకోండి. టూ స్పూన్స్ ఆఫ్ నువ్వులు అయితే వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ మిశ్రమంలో అయితే వేసేసుకోవాలండి. వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే, జీలకర్ర 1 టీ స్పూన్ అయితే వేసేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సొరకాయలోనే చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి. సో నేనైతే వాటర్ నాకు అవసరం పడలేదు. సో మీకు ఏమైనా వాటర్ అవసరం పడితే జస్ట్ లిటిల్ బిట్ అయితే జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకోండి. ఒక కవర్ తీసుకొని ఒక చిన్న బాల్లా తీసేసుకొని ఇలా గారెల్లా అయితే చేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చూపించిన విధంగా అయితే చేసేసుకోవాలి. కొంచెం కవర్కి ఆయిల్ రాసేసి అలా అయితే చేసేసుకోవాలి. చేసుకొని ముందుగానే నేను కళాయి పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఈ గ్యారెల్ని ఆయిల్లో అయితే వేసేద్దాము. సో ఇలా మీడియం ఫ్లేమ్లో 2 పక్కల కూడా మంచిగా అయితే కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ చేసి పెట్టుకున్నాను. ఒకేసారి మనం 4 చేసేసుకొని అందులో ఆయిల్లో అయితే వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీ సోరకాయ బూరెలు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.